హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇవాల్టి వీడియోలో వచ్చేసి చాలా సింపుల్గా అండ్ టేస్టీ రెసిపీ అయినటువంటి క్యాప్సికమ్ రైస్ ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. ఈ రైస్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే లంచ్ బాక్స్ కానీ చాలా సింపుల్గా చాలా ఫాస్ట్గా చేసుకునే రెసిపీ అండి. ముందుగా క్యాప్సికము, టమాటా, ఆనియన్, పచ్చిమిర్చి కట్ చేసి పక్కన పెట్టుకోవాలండి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ శనగబ్యాళ్ళు, అలాగే 1 టేబుల్ స్పూన్ ఉద్దిపప్పు, అలాగే జీలకర్ర, ధనియాలు, అలాగే కొన్ని పల్లీలు వేసుకొని వీటిని అలాగే ఫ్రై చేసుకోవాలి. ఇందులో 2 ఎండుమిర్చి వేసుకొని బాగా లో ఫ్లేమ్లో బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. వీటిని బాగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకొని చల్లారనివ్వాలండి. నెక్స్ట్ మిక్సీ పట్టుకోవాలి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ అనేది బాగా వేడైన తర్వాత ఇందులోకి ఆవాలు, అలాగే కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చిని వేసుకోవాలండి. పచ్చిమిర్చి వేసుకొని నెక్స్ట్ ఆనియన్ వేసుకొని ఆనియన్ని కొంచెంసేపు ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి, కాసేపు 1 మినిట్ ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి కట్ చేసుకున్నటువంటి టమాటా వేసుకొని మనం ఫ్రై చేసుకోవాలండి. ఇందులో టమాటా వేసిన తర్వాత క్యాప్సికమ్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. క్యాప్సికమ్ అనేది చాలా తొందరగా బాయిల్ అయిపోతుందండి. ఇక్కడ చూసారు కదండి, మనం ముందుగా ఫ్రై చేసుకున్నటువంటి వాటిని మిక్సీ పట్టుకొని పొడి చేసి పక్కన పెట్టుకోవాలండి. ఇక్కడ చూసారా క్యాప్సికమ్ అనేది బాగా ఫ్రై అవుతూ ఉందండి. ఇందులో 1 చిటికెడు సాల్ట్ వేస్తున్నానండి. సాల్ట్ వేయడం వల్ల తొందరగా మగ్గిపోతాయండి. ఇలా అంతా కూడా బాగా మిక్స్ చేసుకుంటూ క్యాప్సికమ్ అనేది బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి. చాలా తొందరగా అయిపోతుందండి ఫ్రై అనేది. నెక్స్ట్ వచ్చేసి చూసారు కదండి, బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం ఇందులోకి ముందుగా మిక్సీ పట్టుకున్నటువంటి పొడిని యాడ్ చేసుకోవాలండి. మన ఇష్టం అండి, తగినంత యాడ్ చేసుకోవచ్చు. ఎక్కువ కావాలన్నా కూడా యాడ్ చేసుకోవచ్చండి, తక్కువ కావాలంటే తక్కువ యాడ్ చేసుకోవచ్చండి. ఇలా యాడ్ చేసుకొని నెక్స్ట్ వచ్చేసి అంతా బాగా మిక్స్ చేసుకొని ఇందులోకి కట్ చేసినటువంటి కొత్తిమీరని వేసుకోవాలండి. నెక్స్ట్ మనం ముందుగా చేసి పక్కన పెట్టుకున్నటువంటి అన్నంని ఇందులోకి యాడ్ చేసుకొని అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలండి. క్యాప్సికమ్ అంతా కూడా రైస్కి మసాలా అంతా కూడా బాగా పట్టేలాగా కూడా అంతా బాగా మిక్స్ చేసుకుంటూ ఇలా బాగా కలబెట్టుకోవాలండి. ఇలా చేసిన తర్వాత ఇందులోకి కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నానండి, లేదా మీరు ముందే అయినా రైస్లోకైనా యాడ్ చేసుకోవచ్చండి. నేను ఇక్కడ అంతా కూడా బాగా మిక్స్ చేసిన తర్వాత సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నాను. సాల్ట్ యాడ్ చేసిన తర్వాత అంతా కూడా బాగా ఇలా మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకొని తీసేసుకోవడమే అండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మా వీడియోస్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి.